లూకా రాసిన శుభవార్త. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిపి ఒక వచనం చదవండి. 1వ వచనం నుంచి 20 వచనాలు మార్చి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. యవనస్తులకు చదువు రాదా? స్వరం వినబడట్లా, గట్టిగా అందరూ చదవాలి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అయితే మరియ ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అలాగే 7వ వచనాన్ని మరోసారి అందరం బిగ్గరగా చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తును పూజించుట అని అర్థం, లేదా క్రీస్తును ఆరాధించుట అని అర్థం.
ఈనాడు సర్వలోకమే కాదు, ప్రపంచమంతా స్థానికంగా సార్వత్రికంగా ఆయనను ఆరాధించాలనే ఉద్దేశంతో ఆయన సన్నిధికి చేరి వస్తున్నారు. ఆయనను ఆరాధించే ఆ ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో ధన్యులమవుతాం. కైసరు ఔగుస్తు అప్పుడు యూదయ ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. ప్రజాసంఖ్య రాయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చి ప్రజాసంఖ్య రాయాలి అని ప్రకటన చేశాడు. అయితే యూదులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి తమ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. మరి యోసేపు మరియా వారు భార్యాభర్తలుగా ఉన్నారు. వారి జీవితాలలో అంతకు ముందే దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. మరియతో మాట్లాడి, భయపడకు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, మరి ఈ లోకానికి రక్షకుడు నీలో నుండి వస్తాడు అని ఆమెకు చెప్పాడు. అప్పటికే ఆమె యోసేపుకు ప్రదానం చేయబడి ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అను మాట ఆమె యందు నెరవేరడానికి సిద్ధంగా ఉంది. ఆమెను యోసేపు చేర్చుకున్నాడు. మరియమ్మ గర్భములో శిశువు ఎదుగుతున్నాడు. ఇక ఆమె కనుప్రొద్దురాలయ్యే సమయానికి వచ్చింది. ఈ ప్రజాసంఖ్యలో వ్రాయబడడానికి వారు వేరొక ప్రాంతం, అంటే యెరూషలేములోనే, చూడండి, ఇశ్రాయేలు దేశములోనే ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి వారు వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 5వ వచనం. పుట్టినవాడు గనక భార్యగా ప్రధానము చేయబడి ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి. అక్కే గారు, మీరు అలా గోడకు అనుకుంటే నిద్ర వస్తుంది. సరిగా కూర్చోండి, ఇది జరగదు. గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బేత్లెహేమునకు వచ్చెను అన్నాడు. వాళ్ళు నజరేతులో వాసం చేస్తూ ఉన్నారు. నీకు చూలాలుగా ఉన్నటువంటి మరియమ్మను తీసుకొని యూదయ లేని బేత్లెహేముకు, వారి ఊరికి వచ్చారు. బేత్లెహేం దావీదు ఊరు. దావీదు ఊరిలో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత ద్వారా సందేశం కాపరులకు అందింది. అయితే అక్కడికి వారు వచ్చారు. అక్కడికి వారు వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను అన్నాడు. ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి వారికి, చదవండమ్మా, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నాతో చెప్పండి అందరూ, సత్రములో, గట్టిగా చెప్పాలి, సత్రములో వారికి స్థలము లేనందున. చాలండి. ఈనాడు, ఆనాడు యేసయ్య కోరుకున్నది ఒకే ఒక్కటి, వారికి స్థలము లేదు అన్న మాటను మనం గమనిస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే స్థలమీయుడి అని అడుగుతున్నాడు. మత్తయి శుభవార్త, మత్తయి రాసిన శుభవార్త 9వ అధ్యాయం 24వ వచనం. ఏమి ఇయ్యాలమ్మా? స్థలమీయుడి అని అడుగుతున్నాడు. భూమి అంతా యెహోవాదే, కానీ ఆయన కన్యక గర్భములో నుండి ఈ భూలోకానికి వచ్చిన సమయాన ఆయనకు స్థలము లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తూ ఉంటూ ఉన్నాం.
స్థలం లేకపోతే పశువులు కట్టి ఉన్నటువంటి ఆ శాలకు వెళ్ళి ఆ పాకలో ఒక పశువుల తొట్టి, దానా కలిపేటువంటి తొట్టి ఖాళీగా ఉన్నది. ఆ తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ ఉంచారు. ప్రియులారా, ఈనాడు ఆనాడు ఎప్పటికీ కూడా యేసుకు స్థలం లేకపోతే మనం ఎన్నటికీ కూడా నిజమైన క్రిస్మస్ అంటే నిజముగా క్రీస్తును ఆరాధించేటువంటి వారంగా ఉండం. మరి ఉదయకాలం ఆయనకు స్థలం ఇచ్చావా? సత్రపు అధికారి ధనవంతులకు స్థలం ఇచ్చాడు, లంచాలు ఇచ్చిన వారికి స్థలం ఇచ్చాడు, కానీ నిరుపేదలైనటువంటి మరియమ్మకు, అలాగనే యోసేపు వారి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్థలం ఇయ్యలేదు. గదులన్నీ నిండిపోయాయి. ఆయనకు స్థలము లేక ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టవలసి వచ్చింది. ఈనేడు ప్రపంచమంతటితో, నీతో నాతో అందరితో దేవుడు ఏమడుగుతున్నాడంటే స్థలమీయుడి అని అడుగుతున్నాడు. అక్కడ సత్రపధికారి స్థలం ఇయ్యలేదు. ఇక్కడ నీ హృదయంలో ఆయనకు స్థలం ఉన్నదా? నీ హృదయములో స్థానం ఉన్నదా ఆయనకి? నీ హృదయములో ఆయనకు స్థానము లేకపోతే నువ్వు ఈ క్రిస్మస్ పండుగ అనుకొని కొత్త బట్టలు కట్టుకున్న ప్రయోజనమేమీ లేదు, పిండి వంటలు చేసుకున్న ప్రయోజనమేమీ లేదు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని అందరికీ చెప్పిన ప్రయోజనం లేదు. ఆయనకు నీలోనే స్థలం లేదు. నువ్వెట్లా ఆయనను ఆత్మసత్యాలతో ఆరాధించేవాడివిగా దానవుగా ఉంటావు? అన్యజనులు ఈ పండుగలన్నీ చేస్తూ ఉంటారు. మంచిదే, ఆరాధించడం తప్పు కాదు, కానీ స్థలమిచ్చి ఆరాధిస్తే అది ఆశీర్వాదం. స్థలం ఇవ్వకుండా ఆరాధిస్తే అది ఆశీర్వాదము కాదు. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు నేను నీ వెంట వచ్చేదను అన్నాడు ఒకడు. అయితే ఆయన ఏమన్నాడంటే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలున్నాయి అన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో 9:58 వారు 58వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు గాని మనుష్య కుమారుడు స్థలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో. ఈనాటి మందిరాలలో అన్నిటికీ స్థలం ఉంది. క్రిస్మస్ స్టార్కి స్థలం ఉంది, లైటింగ్లకు స్థలం ఉంది, పశువుల పాక కూడా వేస్తూ ఉన్నారు, బాలయేసును తొట్టిలో పడుకొని పెడుతున్నారు, అన్నిటికీ స్థలం ఉంది. మరి నీ హృదయంలో ఆయనకి స్థలం ఉందా? నక్కలకు బొరియలు గలవన్నారు. నక్క దేనికి సూచన అంటే జిత్తులకు సూచన, యుక్తికి సూచన. మన హృదయంలో జిత్తులకు స్థలం ఉంది, ఆకాశ పక్షులకు స్థలం ఉంది. ఆకాశ పక్షులంటే ఆలోచనలు, అనేక రకాలైన ఆలోచనలకు స్థలం ఉంది. కానీ అంటున్నాడు మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అన్నాడు. సత్రంలో స్థలం లేదు, మన హృదయంలో స్థలం లేదు, యేసును చేర్చుకోలేదు, రక్షకుడిగా అంగీకరించలేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అను దూతలు చెప్తున్న వర్తమానాన్ని మనం చేర్చుకున్నామా? యేసును సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించామా? ఆయనకు స్థలం ఉంటే బయట నిలబడవలసిన అవసరం ఏముంది? లూకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి
తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును. 3 ప్రకటన గ్రంథం 3:20 ఈ మాట రాయబడి ఉంటుంది. 3:20లో ఇదిగో తలుపు నొద్ద నుండి ఎక్కడున్నాడంటమ్మా? వెనుకున్నాళ్ళు చెప్పండి. ప్రియాంక సిస్టర్ గారు చెప్పండి, ఎక్కడున్నారంటే యేసయ్య? తలుపు నొద్ద అంటే బయట లోపల? బయట ఉండి ఏం చేస్తున్నాడు? తలుపు తడుతూ ఉన్నాడు. లోపల స్థలం లేదు. మీరు తలుపు తీసిన ఎడల నేను లోనికి వస్తాను అంటూ ఉన్నాడు. ఒక సంఘం ఇది. ప్రకటన గ్రంథంలో ఒక సంఘము వెలపల ఆయన ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు మధ్యలో ఉంటాడు. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. బయట ఉండడు. వ్రేలాడదీయబడిన దొంగలలో మధ్యలో ఆయన ఉన్నాడు. మరి ఈనాడు యేసయ్య మన హృదయం బయట ఉన్నాడా? కుటుంబం బయట ఉన్నాడా? సంఘం బయట ఉన్నాడా? లేదా లోపల ఉన్నాడా? ఎంత కాలం ఆయన తలుపు తడుతూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్లు జరిగిపోయాయి. మరి నువ్వు ఆయనకు స్థలం ఇచ్చి రక్షణ పొందావా? పాపక్షమాపణ అనుభవం పొందావా? ఈ రక్షకుడు ఎందుకు పుట్టాడో తెలుసా? ఆయన పాపాన్ని పరిహరించడానికి కన్యక గర్భాన జన్మించాడు. అసలు మన హృదయంలో ఆయనకు స్థలం లేకపోతే ఎంత భయంకరమైన విషయాలు ఉంటాయో చూడండి. ఎందుకంటే మనం పాపంలో పుట్టాం, పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తున్నాం. మార్కు రాసిన శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, చూడండి, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్రిమమును, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అన్నాడు. ఎన్నున్నాయి ఇక్కడ? 13 రకాలుగా దేవుడు చెప్తూ వచ్చాడు. ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. ఇంకా యేసయ్యకి ఎక్కడ స్థలం ఉంటుంది? తట్టి అలసిపోతున్నాడు. తలుపు నొద్ద నుండి తడుచున్నాను, స్థలమీయుడి, స్థలము లేదు అని ఆయన గగ్గోలు పెడతా ఉన్నాడు. అండ్ ఈరోజు నీ హృదయంలో స్థలం లేకపోతే నువ్వు ఆరాధనకు వచ్చినా వ్యర్థమే. దేవుని నిజమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఆయన పశువుల తొట్టిలో పశువుల తొట్టి ఎంత భయంకరంగా ఉంటుంది. రోత, రొచ్చు, గడ్డి, పేడ అన్నిటితో నిండి ఉంటుంది. రారాజు, లోకరక్షకుడు ఎంత భయానకమైన వ్యర్థమైన స్థితిలోకి వెళ్ళాడు. ఇది ఒక అందుకు మంచిదే. ఎందుకంటే మన హృదయం కూడా పశువుల పాకే, పాపపు హృదయం, దుర్వాసన, దుర్గంధముతో నిండి ఉన్నాం. నువ్వు ఆ స్థలం లేదంటే నువ్వు తలుపు తీసి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీలోకి వస్తాడు. అతనితో నేనును, నాతో అతడును భోజనము చేయును అన్నాడు. ఎంత మంచి సహవాసం కలుగుతుంది. నామార్థకంగా బ్రతకొద్దు, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. ఒక నిజమైన క్రైస్తవుడికి డిసెంబర్ 25వ తేదీ మాత్రమే క్రీస్తుని ఆరాధించడు. క్రిస్మస్ కాదు, ప్రతి దినము ఆయనకి క్రిస్మసే. నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే ప్రతి దినం ఆత్మసత్యాలతో ఆయన ఆరాధిస్తాం. ఈ రోజు ఆరాధించి మళ్ళీ సంవత్సరం తర్వాత నువ్వు కనబడితే ఇంకా నువ్వు మారుమనసు, రక్షణ, పాపక్షమాపణ పొందలేదు అని అర్థం. కాబట్టి ఈ అనుకూల సమయమైన దేవుని మాట విను, హృదయంలో చేర్చుకో, స్థలం ఇవ్వు. మేము తిరుపతి నుంచి కాకినాడకు, తిరుపతిలో కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ట్రైన్లో వచ్చేవాళ్ళం. ట్రైను చాలా టైట్గా ఉండేది, కూర్చోడానికి కూడా స్థలం ఉండకపోయేది. ఎవరికన్నా పోనీ పాపం చాలాసేపటి నుంచి వినబడుతున్నారు కదా,
కూర్చోండి అని స్థలం ఇచ్చామనుకోండి, మెల్లిగా 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 జరిగి కూర్చున్న మమ్మల్నే లేపేసేవారు. ఈ శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉండేవారు ఆ ట్రైన్లో, తిరుమల ఎక్స్ప్రెస్లో. కూర్చుంటే నిలబడినది మొదలుకొని వాళ్ళు ఏమడుగుతారంటే, అయ్యా కొంచెం చోటెట్టండి అయ్యా, చోటెట్టండి అయ్యా అంటారు. ఎంత చోటిస్తే మనల్ని అంత లేపేస్తూ ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే, చోటు అడిగి సంపాదిస్తున్నారు వాళ్ళు, కానీ యేసయ్య అడిగి అడిగి అలసిపోయాడు. ఆయన మన హృదయంలో చోటు సంపాదించుకోలేకపోతున్నాడు. కుటుంబంలో చోటు లేదు, సంఘములో ఆయనకు చోటు లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఆయనను ఎరిగి హృదయంలో చేర్చుకుంటే ధన్యుడు. ఆ రాత్రి గొర్రెల కాపరులు చేర్చుకున్నారు. కొంతమంది రాత్రి వేళ ఆ గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. ఎందుకు రాత్రి వేళ అంటే వాటి భద్రత కొరకు కాస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. పరలోకపు దూత వారికి వర్తమానాన్ని చెప్తా ఉన్నాడు. లూకా రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయం. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా వారు మిక్కిలి భయపడిరి అన్నారు. దూత వారితో అంటున్నాడు, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో. ఎప్పుడైతే ఈ శుభ సమాచారం ఆ గొర్రెల కాపరులు విన్నారో వారిలో వారు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పరలోక దూతాలి ప్రభువును మహిమపరిచి పరమునకు వెళ్ళిపోయారు. ఆలోచన చేసుకుంటున్నారు, ఒరే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంట. బేత్లెహేములోనే, మనం బేత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఒకవేళ వారు మనం ఎందుకురా వెళ్ళడం, మనం అక్కడికి వెళ్ళడం వల్ల ఒకవేళ వాళ్ళు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి మన ప్రయాసను వ్యర్థం చేసుకోవాలా అని అనుకోలేదు. వారు ఎలా వెళ్ళారు గొర్రెల కాపరులు అంటే 16వ వచనంలో రాయబడి ఉంది. చదవండి అమ్మ 16. త్వరగా వెళ్ళి, నాతో చెప్పండి ఇప్పుడు. త్వరగా, గట్టిగా చెప్పాలి యవనస్తులు కూడా. త్వరగా వెళ్ళి. ఆలస్యంగా వెళ్ళారా, త్వరగా వెళ్ళారా? మరి ఆరాధనకు మీరు త్వరగా వస్తున్నారా, ఆలస్యంగా వస్తున్నారా? ఏంటంటే అయ్య గారు ఈరోజు కూడా వదిలిపెట్టట్లేదండి. జక్కయ్య హృదయంలో ఇంటిలో యేసయ్య ఎప్పుడున్నాడు తెలుసా మీకు? లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా రాసిన శుభవార్త 19వ అధ్యాయం. జక్కయ్య ఎలా చేర్చుకున్నాడు యేసయ్యను? 4వ వచనం చదవండి. ఆ త్రోవను రానయ్యుండగా, ఎక్కడ? ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టు చూడండి, ముందుగా పరిగెత్తాడు. తర్వాత ఇంకొక అనుభవం ఉంది జక్కయ్యకు. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అతడు త్వరగా దిగి, చూసారా, ముందుగా పరిగెత్తాడు, త్వరగా దిగాడు, త్వరగా చేర్చుకున్నాడు. అందుకే సై అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు.
అదే క్రిస్మస్. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అదే క్రిస్మస్. జక్కయ్య హృదయంలోకి వచ్చాడు, జక్కయ్య ఇంటిలోకి యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే త్వరగా చేర్చుకున్నారు వారు, త్వరగా ముందుగా పరిగెత్తేటువంటి అనుభవాన్ని జక్కయ్య కలిగి ఉన్నాడు. అన్నాడు క్రిస్మస్ ఆరాధన కొరకే కాదు సుమా, ప్రతి ఆరాధనకు, ప్రతి కూటానికి. అలాగే మనం త్వరగా ముందుగా పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి. గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళారు. ఆ అనుభవమే ఆత్మసత్యాలతో కూడినటువంటి ఆరాధన అనుభవం. ఇది మొదటిది. రెండవది, గొర్రెల కాపర్లకున్న మరొక అనుభవం ఏం చేశారు చూడండి. అదే వచనం పూర్తి చేయండి అమ్మా. 17వ వచనం, లూకా 2:17. వారిని చూచి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గుర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము. రెండవది, వారు ఆ మాటలను ప్రచారము చేశారు అని చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరులు వారు దేవుని దర్శించడమే కాదు, ఆయనను చూడడమే కాదు, దూత తమతో చెప్పిన సంగతులన్నింటినీ కూడా వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. బంధువులకు, స్నేహితులకు, నెలవరులకు, ఇరుగు పొరుగు వారి అందరికీ చెప్తా ఉన్నారు, రండి, బెత్లెహేములో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నారు. మరి గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన సంగతులను గురించి విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడిరి అన్నారు. ఈనాడు ఆలయంలో ఆయన సన్నిధిలో ఉన్న వర్తమానాలు, సందేశాలు నువ్వెవరితోనైనా పంచుకుంటున్నావా? ఎవరితోనైనా చెప్తున్నావా? ఈరోజు ఆదివారం ఆలయానికి వెళ్ళాను, ఆరాధనలో ఈ మాటలు చెప్పారు, ఇదిగో రెండో సందేశంలో ఈ మాటలు చెప్పారు, స్త్రీల కూటంలో నేను ఇది విన్నాను, శనివారం సంఘ ప్రార్థనలో ఈ మాటలు విన్నానని ప్రచురం చేస్తున్నావా? మనం త్వరగా ఆలయానికి వెళ్ళాలి, త్వరగా ఆయన్ని చేర్చుకోవాలి. అంతేకాదు ఈ మాటలన్నిటినీ ప్రచారం చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం శక్తి గలది, అది కార్యం చేస్తుంది, అది విత్తనం, అది ఖచ్చితంగా మొలకెత్తుతుంది. కాబట్టి ఒక్క మాటైనా చర్చికి రాని వారిని ఇంట్లో ఉంటారుగా, ఇరుగు పొరుగు వారు, భర్త, పిల్లలు ఎవరున్నా, నీ స్నేహితులున్నా, ఈరోజు మా ఆలయంలో ఈ వర్తమానం చెప్పబడినది అని చెప్తే నువ్వు ధన్యుడవు అవుతావు. దేవుడు కార్యం చేస్తాడు, వారు ఆలయానికి తీసుకొస్తారు, వారు ఆలయానికి రాబడతారు, ఆత్మచేత ప్రభు యొక్క దర్శనాన్ని వారు పొందుతారు. ఇది గొర్రెల కాపరులకు ఉన్న రెండవ అనుభవం. ఇక గొర్రెల కాపరులు ప్రభువును ఆరాధించి ఆయనను మహిమపరిచిన వారిగా ఉన్నారు. 2వ అధ్యాయములోనే మరి 20వ వచనం చదవండి. లూకా 2:20. అంతటా ఆ గొర్రెల కాపరులు విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరచుచు, ఆమేన్, నాతో చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి. ఎవరు గట్టిగా చెప్తారో వారికి పెద్ద కేక్ ఇస్తాం. జాన్సక స్వరమే వినబడట్లా. తమతో చెప్పిన సంగతులను బట్టి వారు దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇదే నిజమైన ఆరాధన. గొర్రెల కాపర్లు యేసును చేర్చుకున్నారు, ఆయనకు స్థలం ఇచ్చారు, త్వరగా వెళ్ళారు, ఆయన మాటలు ప్రచారం చేశారు, ఆయనకు స్తోత్రం చెప్పారు. ఇలాంటి అనుభవాలే ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అప్పుడు నీ ఒక్క ఈ క్రిస్మస్ దినానే పరిగెత్తుకొని రావు, ప్రతి ఆదివారం పరిగెత్తుకొస్తావు. అయ్యో ఈరోజు స్త్రీల కూటం, ఈరోజు సంఘ ప్రార్థన, ఈరోజు గొలుసు ప్రార్థన, ఫలానా వాళ్ళ ఇంట్లో గృహకూడిక, అక్కడ నాకు యేసయ్య కనబడతాడు, ఆయన దర్శనాన్ని నేను చూస్తానని ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చే వారంగా ఉంటాం. అటు ఈ నామార్థక క్రైస్తవ జీవితము నుంచి విమోచింపబడదాం.
అయ్యా నా హృదయంలో, నా కుటుంబంలో, నా సంఘంలో నీకు స్థలం ఉండాలి. జక్కయ్య చేర్చుకున్నట్టు నేను చేర్చుకుంటున్నాను. నాకు అట్టి ధన్యతనివ్వు అని ప్రభుని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అనుచు కాపరులో కరి కొరకు కడకు క్రీస్తుని అందరికీ తెలిపినారు.